భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం తులారాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది, 2025 సంవత్సరంలో వీరికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. ఈ గురువు 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి మే 14వ తారీఖు రాత్రి 10:36 వరకు ఈ గురువు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి అష్టమ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ గురువు వ్యతిరేకత వలన ఈ తులారాశి వారికి ఆల్ ఆఫ్ ఎ సడన్గా అనుకోని ఖర్చులు, అనుకోని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వీరికి ఆల్ ఆఫ్ ఎ సడన్గా ఖర్చులు బాగా పెరుగుతాయి. అలాగే ఈ గురువు వ్యతిరేకత వలన ఈ తులారాశి వారికి అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్, భూముల ద్వారా ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటి విషయాలలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ గురువు 2025 సంవత్సరం మే 14వ తారీఖు రాత్రి 10:36 నుండి 2025 సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు రాత్రి 7:34 వరకు ఈ గురువు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి నవమ భావంలో రజతమూర్తిగా గురువు సంచరిస్తాడు. ఇక్కడ గురువు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఈ గురువు అనుకూలత వలన ఈ తులారాశి వారికి దైవభక్తి, దైవ చింతన పెరుగుతుంది. తద్వారా వీళ్ళు పూజలు, హోమాలు, యజ్ఞాలు లాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈ గురువు అనుకూలత వలన వీరికి వారి ఫాదర్ నుండి పూర్తి సహాయ సహకారాలు, ఫుల్ సపోర్ట్ లభిస్తుంది. అలాగే ఈ గురువు అనుకూలత వలన ఈ తులారాశి వారు ఏ పని చేసినా కూడా ఆ పనిలో వీళ్ళు సక్సెస్, విజయాలు సాధిస్తారు. ఇక ఈ గురువు 2025 సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు రాత్రి 7:34 నుండి 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ గురువు తులారాశి వారికి దశమ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ గురువు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ గురువు అనుకూలత వలన ఈ తులారాశి వారు చేస్తున్న ప్రొఫెషన్లో బాగా రాణిస్తారు. అలాగే ఎవరైతే జాబ్ ట్రయల్స్ చేస్తున్నారో వారికి గురువు అనుకూలత వలన జాబ్ రావడం, అలాగే వారు చేస్తున్న ఉద్యోగంలో సక్సెస్, ప్రమోషన్స్ లభిస్తాయి. అలాగే ఈ గురువు అనుకూలత వలన ఈ తులారాశి వారు సొసైటీలో బాగా ఫేమస్ అవుతారు. అలాగే ఈ తులారాశిలో ఉన్న పొలిటీషియన్స్కి, ఇతర రంగాల్లో ఉన్న లీడర్స్కి గురువు అనుకూలత వలన మంచి ఉన్నత పదవులు లభిస్తాయి. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వరుడు 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి 2025 సంవత్సరం మార్చ్ 29వ తారీఖు రాత్రి 9:44 వరకు ఈ శనీశ్వరుడు తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ శనీశ్వరుడు తులారాశి వారికి పంచమ భావంలో సంచరిస్తాడు. ఇక్కడ శనీశ్వరుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఈ తులారాశి వారికి ఈ శనీశ్వరుని అనుకూలత వలన వీరి లవ్ లైఫ్ బాగుంటుంది. అలాగే ఈ శనీశ్వరుని అనుకూలత వలన ఈ తులారాశిలో ఉన్న స్టూడెంట్స్ ఎడ్యుకేషన్లో బాగా రాణిస్తారు. అలాగే ఈ శనీశ్వరుని అనుకూలత వలన ఈ తులారాశి వారి లైఫ్లో సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అంటే వీళ్ళు ఎంతో ఆనందంగా, సంతోషంగా జీవిస్తారు. ఇక ఈ శనీశ్వరుడు 2025 సంవత్సరం మార్చ్ 29వ తారీఖు రాత్రి 9:44 నుండి 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ తులారాశి వారికి షష్ఠమ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ కూడా శనీశ్వరుడు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. మరి ఈ శనీశ్వరుని అనుకూలత వలన ఈ తులారాశి వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు, రుణ సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఈ శనీశ్వరుని అనుకూలత వలన ఈ తులారాశి వారు శత్రువుల మీద విజయాలు సాధిస్తారు. అలాగే ఈ శనీశ్వరుని అనుకూలత వలన వీరికి ఉన్న కోర్టు కేసెస్లో విజయాలు కలుగుతాయి. అలాగే ఈ శనీశ్వరుని అనుకూలత వలన ఈ తులారాశిలో ఉన్న క్రీడాకారులు క్రీడారంగంలో బాగా రాణిస్తారు. అలాగే ఈ శనీశ్వరుని అనుకూలత వలన ఈ తులారాశి వారిలో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి గవర్నమెంట్ జాబ్
వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీరిలో ఎవరైతే జాబ్ ట్రయల్స్లో ఉన్నారో వారికి నూతన ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ శనీశ్వరుని అనుకూలత వలన ఈ తులారాశిలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ప్రమోషన్స్ వస్తాయి. ఇక రాహువు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. ఈ రాహువు 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి 2025 సంవత్సరం మే 18వ తారీఖు రాత్రి 7:41 వరకు ఈ రాహువు మీనా రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి షష్ఠమ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. జనరల్గా న్యాచురల్గా షష్ఠమ భావంలో రాహువు శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ రాహువు లోహమూర్తిగా ఉండడం వలన వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు ఈ తులారాశి వారికి. ఇక్కడ రాహువు వ్యతిరేకత వలన ఈ తులారాశి వారికి జాబ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే వీళ్ళు చేస్తున్న ఉద్యోగంలో ఛాలెంజెస్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ తులారాశి వారు మీరు చేస్తున్న ఉద్యోగంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ రాహు వ్యతిరేకత వలన ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ రాహు వ్యతిరేకత వలన మీకు కొన్ని ఖర్చులు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాహువు 2025 సంవత్సరం మే 18వ తారీఖు రాత్రి 7:41 నుండి 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ రాహువు కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి ఈ రాహువు పంచమ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ రాహువు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఈ రాహువు వ్యతిరేకత వలన ఈ తులారాశి వారికి లవ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఇబ్బందులు సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు మీ లవ్ లైఫ్లో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాహువు వ్యతిరేకత వలన ఈ తులారాశి వారిలో ఉన్న స్టూడెంట్స్ విద్యార్థులు ఎడ్యుకేషన్లో వెనుకబడుతారు. కాబట్టి ఈ తులారాశిలో ఉన్న స్టూడెంట్స్ విద్యార్థులు ఎడ్యుకేషన్ మీద ఎంతో ఫోకస్డ్గా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాహువు వ్యతిరేకత వలన ఈ తులారాశి వారి జీవితంలో కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం వలన మీరు మనశ్శాంతిగా ఉండలేకపోతారు. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి 2025 సంవత్సరం మే 18వ తారీఖు రాత్రి 7:41 వరకు ఈ కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే తులారాశి వారికి వ్యయ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ కేతువు లోహమూర్తిగా సంచారం చేయడం వలన వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ కేతువు వ్యతిరేకత వలన ఈ తులారాశి వారికి విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి. అలాగే ఈ కేతువు వ్యతిరేకత వలన ఈ తులారాశి వారు రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ కేతు వ్యతిరేకత వలన ఈ తులారాశి వారు చేస్తున్న బిజినెస్లో కష్టాలు నష్టాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు చేసే బిజినెస్లో మీరు ఎంతో జాగ్రత్తగా ఫోకస్డ్గా ఉండాలి. అలాగే ఈ కేతు వ్యతిరేకత వలన ఈ తులారాశి వారికి ధన నష్టం కలిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ తులారాశి వారు డబ్బు ఎక్కువగా ఎవరికి ఇవ్వకపోవడం చాలా మంచిది. ఈ కేతు వ్యతిరేకత నుండి బయటపడడానికి ఈ తులారాశి వారు వీలైనంత తొందరగా శాంతి పూజ చేసుకోవడం మంచిది. ఈ విధముగా గ్రహాలు 2025 సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.